నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు మునక్కాయ సాంబార్ చేస్తున్నాను అండి. దానికోసం అయితే ఫస్ట్ బాగా పప్పు ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకొని ఈ మునక్కాయలు కూడా కొద్దిసేపు సపరేట్గా ఉడకబెట్టుకొని దీంట్లో వేసుకున్నా అండి. కొంచెం ఉడికిన తర్వాత, ఎందుకంటే మనం కుక్కర్లో ఉడకబెడితే బాగా మరీ మెత్తగా అయిపోతున్నాయి కాబట్టి నేను ఇలా సపరేట్ ఉడకబెట్టుకొని కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వేసుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. దాంట్లోకి అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు గింజలు ఇలా కొద్దిగా చిటపటలు ఆడిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకున్నా అండి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. కొద్దిగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా కచ్చా పచ్చా దంచుకొని దీంట్లో వేసుకుంటున్నాను అండి. టమాటా అండి. సాంబార్ అంటేనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇలా పప్పు బాగా ఉడుకుతున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం అయితే వేసుకోవాలండి. సాల్ట్ ఆల్రెడీ మనం పప్పులో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కారం తగినంత వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ కొంచెం అయితే వేసుకుంటున్నాను. మనం ఈ ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్ ఈ మొత్తం దీంట్లోకి వేసుకోవాలండి. వేసుకుంటే ఇలా అయితే ఇప్పుడు కొంచెం చింతపండు పులుపునైతే వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇది మన సాంబార్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలండి. నా దగ్గర అయితే మద్రాస్ సాంబార్ మసాలా అని ఉంది. ఇదైతే నాకు చాలా నచ్చిందండి ఈ ఫ్లేవర్, అందుకని నేనైతే ఇది వేసుకుంటున్నాను. ఒక స్పూన్ అయితే వేసుకున్నా అండి. ఎక్కువ వేసుకుంటే కూడా ఇదే డామినేషన్ లాగా ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత బాగా ఉడికిన తర్వాత చూడండి, చాలా టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. కొంతమంది ఇష్టంగా ఉండేవాళ్ళు కొద్దిగా బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుంటారు. నాకైతే ఇది రైస్లోకి కాబట్టి నేనైతే ఇలా సర్వ్ చేసుకుంటున్నా అండి. ఈ సాంబార్ని మనం ఇడ్లీ, దోశ, చపాతీ దేంట్లోకి తీసుకున్న రైస్, ఇలా మార్నింగ్ మనము ఎప్పుడైనా హడావిడి ఉన్నప్పుడు ఇలా సాంబార్ చేసుకుంటే అన్నిట్లోకి యూజ్ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.